మళ్ళీ దాని తర్వాత చూసుకుంటే నెక్స్ట్ సౌందర్య గారు రిపీట్ వెంకటేష్ బాబు. ఇప్పుడు మనం 25 years మాట్లాడుకుంటున్నాం సినిమా. జయం మానేదర ఒక బ్లాక్ బస్టర్. ఆ ప్రాజెక్ట్ ఏంటి సార్ పరిస్థితి? ఆ ప్రాజెక్ట్ ఎలా పట్టాలు ఎక్కింది? జయమందిర అంటే యాక్చువల్గా అసలు జయమందిర ఆయన కోసం చేసిందేనా, వెంకటేష్ బాబు కోసం చేసిందేనా కదా? అంటే అనుకున్న తర్వాత ఒక లైన్ అయితే ఉండేది, నాకు ఒక కాన్సెప్ట్ ఉండేది. దాన్ని తన బాడీ లాంగ్వేజ్ సెట్ చేసుకుంటూ వెళ్ళిపోయాం అనమాట. ఓకే. సో యమజాతకుడు రిలీజ్ అయిన తర్వాత ఉషా కిరణ్ సినిమా ఉండేది నాకు. అవునా? అది ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది. అది ఎన్కౌంటర్ దగ్గర నుంచి పెండింగ్ ఉంది. ఎన్కౌంటర్ తర్వాత శ్రీరాములే స్టార్ట్ అయిన తర్వాత ఉషా కిరణ్ సినిమా రామోజీరావు గారికి కథ చెప్పాను. కథ నచ్చింది. కథ నచ్చి ఎవరు బాగుంటారు అని అంటే పవన్ కళ్యాణ్ గారు బాగుంటారు ఈ క్యారెక్టర్కి అన్నాను. ఓ అవునా? ఓకే ఓకే. శ్రీరాములే రన్నింగ్లో షూటింగ్లో ఉండగానే పవన్ కళ్యాణ్ గారికి కథ చెప్పాము. చెప్పిన తర్వాత అక్కడ ఇంకేం డిసిషన్ రాలేదు. ఈలోపు వాళ్ళు ఫాలోఅప్ లేదు. సినిమా అయిన తర్వాత మళ్ళీ ఏదో మధ్యలో ఇంకేదో సెట్టింగ్స్ రమ్మంటే ఈ సినిమా కంప్లీట్ ఈ మూడ్లో ఉన్నాను సార్ నేను. సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చి కూర్చుంటాను మీతో అని చెప్పాను. నేను నన్ను డిస్టర్బ్ చేయలే వాళ్ళు. ఓకే. సో రిలీజ్ అయిపోయిన తర్వాత కాల్ వస్తే వెళ్ళాను నేను. వెళ్తే ఇట్లా మోహన్ బాబు గారు అడుగుతున్నారు, ఏ కథ దగ్గర ఉంటే ఆ కథ చేసేస్తానని చెప్పాను. నీ కథే చేయన్నారు. నా కథ చేయాలంటే మళ్ళీ హీరో కావాలి కదా, మరి హీరో ఎవరు అన్నాను. సరే పిలుస్తా ఉన్నారు. ఈలోపు మోహన్ బాబు గారు కథ ఓకే అయింది. వెళ్ళి చెప్పాను నేను, యమజాతకుడు చేస్తున్నాను, ఈ సినిమా అయిన తర్వాత చేస్తానని. పర్లేదన్నారు. ఈలోపు వాళ్ళు ఏంటంటే మేము ఓకే చేసిన కథ నువ్వు చేయడానికి రెడీ అయినా అంటే, ఇప్పుడు ఆల్రెడీ చేసేది నా కథ కాదు, సో మీరు ఓకే చేసిన కదా నేను చేస్తాను సార్, ఏం ప్రాబ్లం లేదు, మీరు ఈలోపు క్యాస్టింగ్ సెట్ చేసుకోండి అని చెప్పాను. తర్వాత ఇది యమజాతకుడు రిలీజ్ అయిపోయి హిట్ అయిపోయింది. పిలిచారు. పిలిచి ఒక కథ చెప్పారు. కథ బాగానే ఉంది, ఇంటి చిన్న చిన్న మార్పులు చేద్దాం. ఎవరంటే జగపతి గారు బాగుంటారు, దీనికి క్యారెక్టర్ బాగుంటుంది అని చెప్పాను నేను. ఆ సిట్టింగ్ జరుగుతాను, ఉషా కిరణ్ గెస్ట్ హౌస్ జరుగుతూ ఉంది. క్యాస్టింగ్ ఇవి కథలో కొంచెం కొన్ని ఎపిసోడ్స్ మార్చాలి, నా స్టైల్కి మార్చుకోవాలనే దాంతో ఉన్నాను నేను. ఆ టైంలో ఒక ఆడియో ఫంక్షన్లో సురేష్ బాబు అంతా కలిసినప్పుడు, మీ దగ్గర లైన్ ఉంటే చెప్పు వెంకటేష్ బాబుకి అన్నారు. సురేష్ బాబు ఉంది బాబు చెప్తానులే అన్నాను. అని నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఉషా కిరణ్ గెస్ట్ హౌస్కి సిట్టింగ్కి వెళ్ళాను. పరచూరు వెంకటేశ్వరరావు గారు కూడా ఉషా కిరణ్ మూవీస్కి వేరే సినిమాకి డైలాగ్ రాస్తున్నారు. మౌలి గారి డైరెక్షన్లో ఒక సినిమాకి డైలాగ్ రాస్తున్నారు. ఆయన కింద రూమ్లో ఉండేవాడు, మేము పైన రూమ్లో ఉండేవాడు. ఈవినింగ్ సిట్టింగ్ అయిపోయి కింద దిగుతాం అంటే కింద రూమ్లో ఉన్నాడు. వెళ్తే ఇట్లా సురేష్ బాబు ఇట్లా అన్నాడు అంటే, నీ దగ్గర ఉంటాయి కదా లైన్లు, ఏదో ఒకటి లైన్ చెప్పు అన్నాడు. సరే రేపు మాట్లాడలే అని చెప్పేసి వెళ్ళి ఆలోచిస్తే నా దగ్గర ఆల్రెడీ ఒక కాన్సెప్ట్ ఉంది. ఎందుకంటే జయమందిర యమజాతకుడు తర్వాత శ్రీరాములయ్యకు ఎన్కౌంటర్కి వచ్చిన అప్రిసియేషన్లో ఒక సెక్షన్ అంతా కూడా నన్ను అట్లాంటి సినిమా కమర్షియల్ హిట్టే, కానీ అట్లాంటి సినిమా తీసేంటి నేను నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు అంటున్నారు. అది మైండ్లో తిరుగుతూ ఉంది. అందుకోసం ఉషా మూవీస్ కిరణ్ మూవీస్ కథలో కూడా నాకు కావాల్సిన వాటిని ఇంక్రీజ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను, ప్రాసెస్ అది. సో అది ఒకటి నాకు బాగా హాంటింగ్, అంటే వెంటాడుతుంది. మనం ఏదో తప్పు చేసామా, మనం దాంట్లోంచి లైన్లోంచి పక్కకు వచ్చామా, అందులో కూడా ఒక మెసేజ్ ఉంటుంది కానీ బట్ అది కాదు కదా అనే దాంట్లో అది కొడతా ఉంది. కాకపోతే ఏంటంటే మళ్ళీ ఈ తీసిన ఎన్కౌంటర్ శ్రీరాములయ్య రెండు కూడా ఒకే బ్యాక్ డ్రాప్ ఆల్మోస్ట్. అవును. దాంట్లోనేమో కంప్లీట్ వర్షన్ ఆఫ్ మదర్ అండ్ సన్ సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్, కంప్లీట్ పోలీస్ నక్సలైట్ బ్యాక్ డ్రాప్ ఉంటుంది. ఇక్కడేమో ఫ్యాక్షన్, అంటే నక్సలైట్ ఫ్యాక్షన్ వర్సెస్ ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. కానీ మళ్ళీ అదే క్యాన్వాస్ తీస్తే ఇంకా బ్రాండెడ్ అయిపోతాము, బ్రాండెడ్గా ఉండకూడదు. అట్లాగని కాన్సెప్ట్ని మనం దాన్ని కొంచెం మిస్ప్రైజ్ చేసి చెప్పాలి, రీచ్ అయ్యేటట్టు చెప్పాలి అనే దాంట్లో నాకు ఒకప్పుడు ఒక మహాత్మా పూలే గురించి వీటి గురించి అవుతున్నప్పుడు సోషల్ జస్టిస్, అట్లాగే ఎడ్యుకేషన్, జ్ఞానం అనేది, జ్ఞానము సంపద అందరికీ సమానంగా లభించాలి అనేది ఒక కాన్సెప్ట్ మైండ్లో తిరుగుతుండేది. అది తక్కువ ఉంది ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో, అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో కూడా పొలిటికల్ జస్టిస్ లేదు, ఎకనామికల్ జస్టిస్ లేదు, సోషల్ జస్టిస్ లేదు. సో వీటిని డిస్కస్ చేయాలనేది మైండ్లో ఉండేది. ఓకే, ఇది కొత్త క్యాన్వాస్ అవుతుంది, దీన్ని డిస్కస్ చేయాలనేది మైండ్లో ఉండేది.
సో దీన్ని ఎట్లా చెప్పాలి అనుకున్నప్పుడు బాలయ్య బాబుకు ఫస్ట్ చెప్పిన కథలో తను పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్లో పేరుకు పోలీస్ ఆఫీసర్ కానీ తన యాటిట్యూడు, తన యాక్టివిటీస్ అని కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. చాలా కొత్తగా ఉంటుంది అది. అది ఇప్పటికి కూడా చేయొచ్చు ఆ కథలు. అవునా? చాలా కొత్తగా ఉంటుంది ఆ కథ. సో పేరుకే పోలీస్ ఆఫీసర్ కానీ చేసేవన్నీ కూడా ఇంకో రకంగా ఉంటాయి. సో కనెక్టింగ్ అంటే ఒక పోలీస్ ఆఫీసర్కి ఒక పెద్ద లీడర్కి వచ్చే అంత క్రేజ్ ఉండే ఒక పోలీస్ ఆఫీసర్, అట్లాంటి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్. సో అనిపించింది దాన్ని పెట్టుకొని చేస్తే ఎట్లా ఉంటుంది అనేది కూడా మైండ్లో తిరుగుతూ ఉంది, అది ఇది తిరుగుతూ ఉంది. సరే అని నెక్స్ట్ డే మార్నింగ్ ఆలోచించుకుంటూ వెళ్తే లక్కీగా ఏంటంటే ఆ రోజు రైటర్ రాలేదు. తనకి ఏదో వర్క్ ఉంది సార్, గుడికి వెళ్తున్నాను చెప్పాడు. గుడికి వెళ్తున్నాను సార్, ఒక 2 days రాను అన్నాడు. పర్లేదు అని వెళ్ళి ఒక్కనే కూర్చొని ఇంక దీని మీద వర్క్ చేయడం మొదలుపెట్టి, ఈ మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత నేను ఇక్కడే ఉన్నాను, వెళ్ళేటప్పుడు నాకు చెప్పండి వస్తానని చెప్పాను వెంకటేశ్వర గారికి. ఆయన 5 o'clock డైరెక్టర్ వెళ్ళిపోయాడు, పైకి పంపించాడు బాయ్ని. పంపించి నేను ఫ్రీగా ఉన్నాను రమ్మన్నాను. వెళ్ళి లైన్ చెప్పాను, లైన్ ఫ్రేమ్ చేసుకున్నాను, లైన్ చెప్పాను. చాలా బాగుంది అయింది, చాలా బాగుంది, దీన్ని కొంచెం తయారు చేసి గోపాలకృష్ణ గారు చెప్తావు అన్నాడు. చెప్తాను తనకి చెప్పాను. ఆయన అసలు ఎగ్జైట్ అయిపోయి ఇమ్మీడియట్ సురేష్ బాబు ఫోన్ చేసి చాలా అద్భుతమైన కథ చెప్పాడు, నాకు చాలా బాగుంది అన్నాడు. సురేష్ బాబు రేపు ఈవినింగ్ రా స్టూడియోకి, రేపు ఈవినింగ్ కూర్చుందాం అన్నాడు. సురేష్ బాబు చెప్పే టైంకి ఒక 10 నిమిషాల కథ 45 minutes అయిపోయింది. నిద్రలేదు ఇక. 45 minutes చెప్పేసాం. ఆయన ఎగ్జైట్ అయిపోయి చాలా బాగుంది, ఎల్లుండి వెంకటేష్ బాబు చెప్పమన్నాడు. అంటే ఫాస్ట్గా వెళ్ళిపోతా ఉంది ఇక. ఓకే. నెక్స్ట్ డే వెంకటేష్ బాబు చెప్పారు, ఆయనకు నచ్చింది. అందరు ముగ్గురు కలిసి రామాయణ గారికి చెప్పండి అన్నారు. సో అప్పుడు చెప్పా, నేను ఒక నేరేషన్ ఇస్తే ఎవరికైనా, ఇంకా నేను మళ్ళీ నేరేషన్ ఎందుకంటే నేను నేరేషన్ ఇస్తా అంటే దాని మీద ఇది పోతుంది నాకు సార్, ఏమన్నా కావాలంటే గోపాలకృష్ణ గారు చేస్తానంటే పర్లేదు, ఫస్ట్ టైం మాత్రం నువ్వు చెప్పమన్నారు. నాయుడు చెప్పా. నాయుడు గారు చాలా బాగుంది, ఇది ఇమ్మీడియట్గా మొదలెట్టానండి. సూపర్. సో అట్లా ఇక అది